తెలంగాణ జాగ్రఫీలో మనకి ఎన్ని ఎన్ని టాపిక్స్ ఉన్నాయి సార్? మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి. ఓకే. 3 టాపిక్స్. సో, మనకి జాగ్రఫీ మొత్తంలో ఎన్ని క్వెషన్‌లొస్తాయి? 5 క్వెషన్స్ రాయాలి మనం. 5 క్వెషన్స్‌లో ఫస్ట్ 2 క్వెషన్‌కి సార్ ఆప్షన్స్ లేవు. ఇవి 2 కంపల్సరీ క్వెషన్స్. ఓకే. తర్వాత 3, 4, 5 ఇక్కడ సార్ ఏ ఆర్ బి. ఇందులో మనం ఏదో ఒకటి రాయాలి. మనకిచ్చిన సిలబస్‌ని చూస్తే, మనకిచ్చిన సిలబస్‌లో సార్ 2 టాపిక్స్ ఏమున్నాయి? ఇండియన్ జియోగ్రఫీ ఉంది. ఈ 3 టాపిక్స్ తెలంగాణ జియోగ్రఫీ ఉంది. అంటే తెలంగాణ జియోగ్రఫీ నుంచి మనకి మొత్తం ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 6 క్వెషన్స్ వస్తే మనం ఎన్ని రాయాలి సార్? 3 క్వెషన్స్‌కి ఆన్సర్ రాయాలి. సో, మనకిచ్చిన ప్యాటర్న్ ప్రకారం మొత్తం మనకి 5 క్వెషన్స్ ఉన్నాయి. 5 క్వెషన్‌లో ఫస్ట్ 2 క్వెషన్స్ కంపల్సరీ. మన సిలబస్‌లో ఫస్ట్ 2 టాపిక్స్ ఏమున్నాయి? ఇండియన్ జియోగ్రఫీ ఉంది. సో, ఇండియన్ జియోగ్రఫీలో వచ్చే క్వెషన్స్‌కి మనకి ఆప్షన్ అనేది లేదు. తర్వాత తెలంగాణ జియోగ్రఫీ 3 టాపిక్స్‌లో ఉన్నాయి. సో, ఈ 3 క్వెషన్స్‌కి మనకి ఆప్షన్ ఉంది. అంటే 2 క్వెషన్స్ వస్తే ఒక్కో క్వెషన్‌కి మనం ఆన్సర్ రాయాలి. ఓకే. సో, మనకి ఈ తెలంగాణ జియోగ్రఫీ అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే మనకి ఇండియన్ జియోగ్రఫీ అనేది సార్ పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి సార్. మనకేముంది? న్యాచురల్ వెజిటేషన్, డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్. ఇదొక టాపిక్ ఉంది. అడవుల యొక్క క్షీణత మరియు సంరక్షణ. ఓకే. ఒకవేళ మీకు తెలంగాణలో ఇట్లా ఒక క్వెషన్ వచ్చిందనుకోండి సార్. తెలంగాణలో అడవులు తగ్గిపోవడానికి కారణం ఏంటిది? తెలంగాణలో అడవులు తగ్గినాయా? పెరిగినాయా? రీసెంట్ కాలంలో. సో, రీసెంట్ కాలంలో ఏమైనాయి సార్ ఇవి పెరిగినాయి. ఇంక్రీజ్ అయినాయి. ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? మనం తీసుకునే సంరక్షణ చర్యలు లేదా కన్జర్వేటివ్ ఎఫర్ట్స్. ఓకే. అంటే మనం ఫస్ట్ ఏం రాయాలి సార్? ఇవి ఇంక్రీజ్ అవునాయంటే ముందేమున్నాయి? తక్కువున్నాయి. అర్థమైందా? రీసెంట్‌గా మన ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే దానికన్నా ముందు ఏమైంది సార్? ఇది తక్కువుంది. తక్కువుంది కాబట్టి మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో, తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటియో రాయాల్సి ఉంటది ఫస్ట్ మనం. తక్కువ ఉండడానికి రీజన్స్ రాసిన తర్వాత ఇప్పుడేం చేయాలి? మన ఫారెస్ట్ కవర్ అనేది ఎలా ఇంక్రీజ్ అయింది? గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏమున్నాయి? అది రాయాలి. అర్థమైందా? సో, ఇట్లాంటి క్వెషన్స్‌కి ఇండియన్ జియోగ్రఫీ అయినా, తెలంగాణ జియోగ్రఫీ అయినా సేమ్ రీజన్స్ ఉంటాయి డిగ్రేడేషన్‌కి. అర్థమైందా? ఈ ఎఫర్ట్స్ కూడా సార్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం రాయాలి? తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం. లైక్ తెలంగాణకు హరితహారం ఉన్నాయి కదా! సో, అట్లాంటి స్కీమ్స్ వల్ల ఇంక్రీజ్ అయిందని రాయాలి. అంటే మనకి తెలంగాణలో ఉన్న ఏ టాపిక్ అయినా కంప్లీట్ అవ్వాలంటే మీకు ఇండియన్ జియోగ్రఫీలో ఉన్న సేమ్ టాపిక్ పైన మీకు కంప్లీట్ అవేర్‌నెస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే సార్ మన తెలంగాణ అనేది కంప్లీట్ పర్ఫెక్ట్ అవుతారు. లేకపోతే సార్ ఇందులో పర్ఫెక్ట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. అర్థమైందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ అనేది తెలంగాణ ఫిజియోగ్రఫీ తీసుకున్నాం అనుకోండి. నైసర్గిక స్వరూపాలు. తెలంగాణ నైసర్గిక స్వరూపం ఏంటి సార్? డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ పీఠభూమి. ఇప్పుడు మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ ఇట్లా వచ్చిందనుకోండి. తెలంగాణ యొక్క నైసర్గిక స్వరూపాలు ఎలా ఏర్పడినవి? వివరించండి అని ఒక క్వెషన్ వచ్చిందనుకోండి. అప్పుడు మీకు ఏం తెలిసుండాలే? ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది ఎట్లా ఏర్పడిందో తెలిసుండాల. సో, డెక్కన్ ప్లాట్యూ ఎలా ఏర్పడిందని మనం ఎక్కడ డిస్కస్ చేసినాం? ఇండియన్ జియోగ్రఫీలో డిస్కస్ చేసినాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సౌత్ ఇండియాలో ఓన్లీ స్టేట్ విచ్ హాస్ కోల్ రిజర్వ్స్ ఈస్ తెలంగాణ. మొత్తం సౌత్ ఇండియాలో సార్ బొగ్గు నిల్వలు ఉన్న ఏకైక రాష్ట్రం ఏంటిది? తెలంగాణ. ఇప్పుడు ఈ తెలంగాణలో బొగ్గు ఉండి మిగతా రాష్ట్రాలలో లేదు. అంటే సార్ దానికి ఏదో ఒక రీజన్ అయి ఉంటదా? ఆ! సో, రీజన్ అంటే ఇక్కడ మాత్రమే కోల్ ఏర్పడడానికి కారణాలేంటి? అంటే మనకేం తెలిసుండాలే? భారతదేశంలో బొగ్గు ఎప్పుడు ఏర్పడింది? ఎట్లా ఏర్పడింది? అదంతా తెలిసుండాల. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సార్ మనకి ఫిఫ్త్ చాప్టర్ మొత్తం ఏంటిది? మోస్ట్‌లీ అర్బనైజేషన్. అర్బనైజేషన్ స్పెషల్ ఇంపార్టెన్స్ వాస్ గివెన్ టు హైదరాబాద్. ఇప్పుడు మీకు ఇండియన్ జియోగ్రఫీలో ఉన్న సేమ్ అర్బనైజేషన్ పైన కంప్లీట్ అవేర్‌నెస్ ఉన్నప్పుడు మాత్రమే మీకు సార్ తెలంగాణలో ఉన్నదానికి ఆన్సర్ రాయగలుగుతారు. అర్థమైందా సార్?
మొత్తానికి మనకి ఇండియన్ జియోగ్రఫీ అనేది ఇంపార్టెంట్. ఎందుకు? ఇక్కడ 2 కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి. వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. రెండోది సార్ దీంట్లో ఉన్న పాయింట్స్ ఇక్కడ రిపీట్ అవుతా ఉంటాయి. సేమ్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ రాస్తా ఉంటాం. మోస్ట్లీ సార్ ఇప్పటి వరకు అందరు ఏమంటున్నారంటే ఇవి 2 కంపల్సరీ ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఉంటున్నాం. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్. సార్ కంపల్సరీగా రాయాలా. వీటికి ఆప్షన్స్ లేదు. పోయినట్టే ఇంకా లేదు. అట్లా కాదు సార్. ఇవి నువ్వు రాస్తావా రాయవా కాదు. ఇక్కడ మాత్రం సార్ నీకు ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండింటిని నువ్వు రాయాలి అంతే. నీకు చాయిస్ ఉండదు. నువ్వు రాస్తావా రాయవా అనేది సార్ నీ ఇష్టం. అక్కడ నీకు చాయిస్ ఉండదు. అట్లా ఏం లేదు. ఒకటే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ని నువ్వు కంపల్సరీ రాయాలి. అట్లా అయితే సార్ అందరికి ఫస్ట్ రాకపోతే ఇంకా 0 మార్క్స్ వస్తాయి కదా. అంటే నీకు ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే, అన్ని పేపర్లో సార్ సేమ్, అన్ని పేపర్స్ కి సేమ్. హిస్టరీ అనుకోండి, ఇండియన్ హిస్టరీలో ఇవి 2 కంపల్సరీ, తర్వాత 3 ఆప్షన్. తర్వాత తెలంగాణ హిస్టరీలో 2 కంపల్సరీ, తర్వాత 3 ఆప్షన్స్ ఉన్నాయి. పాలిటీలో, గవర్నెన్స్ లో, సొసైటీలో, ఎకానమీలో, తెలంగాణ మూవ్మెంట్ అన్నిట్లలో సేమ్ ఉన్నాయి. మనకి సిలబస్ ఏం చేసినా సార్ ఒక్కొక్క టాపిక్ ని 5 సబ్ టాపిక్స్ డివైడ్ చేసినారు. సో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్యాటర్న్ అనుకుంటున్నాం. అక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏది ఇస్తారనే తెలియదు మనకి. ఇక్కడ తెలంగాణ ఇచ్చి ఇక్కడ ఇండియా ఇచ్చేది కూడా తెలియదు మనకి. బట్ మనం అజ్యూమ్ చేసుకునేది ఏంటంటే ఇక్కడ మాత్రం సార్ తెలంగాణ అంటే సేమ్ సీక్వెన్స్ వస్తారని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. కానీ ఏమైతుందని తెలియదు, ఎవరికి తెలియదు అది. ఓకే, అక్కడ ఏమి ఇవ్వాలి, ఇవి 2 ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఇట్లా మెన్షన్ చేయలే. 1 కంపల్సరీ, 2 కంపల్సరీ, 3వది ఏఆర్బి, 4వది ఏఆర్బి, 5వది ఏఆర్బి అట్లా ఇచ్చినారు. అర్థమైంది కదా సార్. సో నేను ఇక్కడ చెప్పేది ఏమంటే మీకు తెలంగాణ జియోగ్రఫీ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే మీకు ఇండియన్ జియోగ్రఫీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి అంతే. అర్థమైందా? సో మనకి తెలంగాణ జియోగ్రఫీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు సార్? ఒక్కొక్క దాని నుంచి ఎన్ని? 50 కదా. ఒక సెక్షన్ నుంచి 50 అంటే ఇక్కడ నుంచి మీకు 30 మార్క్స్ వస్తాయి. ఇండియన్ జియోగ్రఫీ నుంచి 20 మార్క్స్ వస్తాయి. అట్లనే సార్ ఇండియన్ జియోగ్రఫీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, నేను చెప్పేది అట్లా. సో ఈ 20 మార్క్స్ దీనికి మీకు బేస్ క్రియేట్ చేస్తాయి. క్లియర్?